రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. పంట కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక అన్నదాతలు తనువు చాలిస్తున్నారు. తాజాగా అప్పుల బాధ తట్టుకోలేక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రేగుండ మండలం వెంకటేశ్వరపల్లికి చెందిన బండారి రవి అనే రైతు అప్పులు తెచ్చి 2 ఎకరాల్లో మిర్చి పంట వేశాడు. పంటకు నల్లి తెగులు రావడంతో పురుగుల మందు కొట్టిన ఫలితం లేకుండా పోయింది. పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేకపోవడంతో అప్పుల బాధతో పొలం వద్దనే గడ్డి మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. స్థానిక రైతులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రైతు దేశానికి రాజు అంటారు కానీ ఆ రాజుకు గాయమైతే ఎవరు పట్టించుకోరు. రైతు దేశానికి వెన్నెముక అని అంటారు కానీ ఆ వెన్నెముక విరిగితే ఎవరు వెనుక తిరిగి చూడరు. రాత్రి అని పగలని సమయం అంటూ లేకుండా పామని పురుగని ఏం పట్టించుకోక పండించిన పంట చేతికి రావాలని, ఆ పంట నేలపాలు కాకుండా నోటిలోకి పోవాలని, తాను పడిన కష్టముతో తన కుటుంబాన్ని పోషించుకోవాలని, తాను పడే కష్టం తన పిల్లలు పడకుండా పిల్లలను చదివించుకుంటూ ఒకవైపు కుటుంబం అంటూ మరోవైపు వ్యవసాయం అంటూ 2 పడవల మధ్య కాలు వేసిన పరిస్థితులుంటాయి. పంటకు పురుగు, తెగులు, రోగాలు వంటివి రాకుండా, కంటి మీద కునుకు లేకుండా, కడుపులో ముద్ద లేకుండా ఎంతో కష్టపడతారు ఆ రైతు. పండించిన ఆ పంట చేతికి వస్తాడేమో అని ఆశతో చూసిన పరిస్థితిలో సరదాగా వార్తలు వింటున్నప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అన్నదాతల్లో ఆందోళన కలిగిస్తోంది. వాతావరణంలో ఒక్కసారిగా సంభవించిన మార్పులు రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ధాన్యపు రాసులు కల్లాల్లోనే ఉన్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఏర్పడిన వాయుగుండం రైతుల గుండెల్లో గండంగా మారిన వైనంపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. ఆ వార్త వినగానే గుండెల్లో రైలు పరిగెత్తినంత పని, చేతికి వస్తాడేమో అని ఆశతో చూసిన సమయంలో ఆ వార్త చెవికి వినబడగానే ఆ ఆశ చెవుడికి నిరాశగా మారిపోతుంది. పండించిన పంట బాగుండాలని, చేతి నుండి నోటికి రావాలని అప్పులు చేసి తిప్పలు పడి, కొన్ని సందర్భాలలో తన భార్య తాకట్టు పెట్టి ఆ పంటకు కావలసినంతగా కష్టపడితే చివరికి ఆ పంట చేతికి రాకపోతే వ్యవసాయం అంటూ ఎవరిని సాయం అడగాలో తెలియక అప్పుల పాడి తన కుటుంబానికే దూరమై చెట్టుకు ఉరి వేసుకోవడమో, పురుగు మందు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే చివరికి తన కుటుంబాన్ని అప్పుల పాలు చేయడమో, ఆ కుటుంబం కూడా అప్పుల బాధ తట్టుకోలేక చనిపోవడమో జరుగుతుంది. ఇదే కదా వ్యవసాయ బాధలో రైతుల ఆవేదన, ఆత్మఘోష.